రక్షాబంధన్ విశిష్టత, రాఖీ పౌర్ణమి అసలు చరిత్ర, మహాభారతంలో ఈ పండుగ ప్రస్తావన విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. కులమతాల పట్టింపు లేదు, బీద గొప్ప అన్న భేదం లేదు, వయసుతో సంబంధం లేదు. రాఖీ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే నీకోసం నేనున్నాను అన్నగా అండని మగవారు అందిస్తారు. పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చి పడుతుంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్య పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు, ఇతరత్ర ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞాన స్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించింది ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో జలన్ పౌర్ణమి పేరుతో ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఉయ్యాల్లో ఉంచి ఊరేగిస్తారు. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఖజ్జరి పౌర్ణమి పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్ర తీరంలో ఉండేవారు నరలి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలువడే ఈ పండగ సోదర సోదరిమణుల అత్యంత పవిత్రంగా, వారి బంధము పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండగ. సోదర సోదరిమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ ఈ రాఖీ పౌర్ణమి. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెలు, అక్కా చెల్లెల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పండుగ. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోనే ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను తన అనుబంధాలకు ప్రతీకగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదర సోదరిమణులు తన మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. మానవ సంబంధాలు మెరుగుదలకు, సమాజంలో ప్రస్తుతం అనవసరంగా మారిన మానవ విలువలకు రాఖీ పండుగ అద్దం పడుతుంది. రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదరి సోదరుల మధ్యనే జరుపుకోవాలనేది ఏం లేదు. ఏ బంధం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారు ఒకరికి ఒకరు అండగా ఉన్నామని చెప్పవచ్చు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళు తన అన్నదమ్ములకు ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తన శక్తి కొద్ది కానుకలు ఇస్తారు. ఒకరినొకరు స్వీట్ తినిపించుకున్నాక అందరు కలిసి విందు భోజనం చేస్తారు. సోదరులు దూర ప్రాంతంలో ఉంటే రాఖీలను పోస్టులో పంపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. మరి సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లికి రక్షగా ఉంటానని రక్షాబంధన్ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉన్నది. ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. విష్ణుమూర్తి దగ్గర నుంచి కృష్ణుని వరకు ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో. రాఖీ పండుగ వెనుకున్న కొన్ని చరిత్ర ఇదే. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య చాలా కాలం పాటు యుద్ధం సాగింది. దాదాపు పుష్కర కాలం పాటు సాగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలని, ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణను పూజించి ఇంద్రాణి రక్షణ దేవేంద్రుడికి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా రక్షణను ఇంద్రుడికి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ద్రౌపది కృష్ణుల కథ, లక్ష్మీదేవిల బలిచక్రవర్తుల కథ, దేవదానవుల యుద్ధంలో మొదలైన రాఖీ పండుగ నాటి నుంచి ఆచారంగా కొనసాగుతుంది. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇలా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుడు శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయం అయ్యిందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ప్రతిగా దుస్సహనునికి దురగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడిని కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళంలోనికి తీసుకువెళ్లిన సమయంలో ఆయన తిరిగి తీసుకురావడం కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్తారు.
అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్లు కథ ఉంది. లోకమంతా రక్షాబంధనాన్ని జరుపుకుంటుంది. కానీ వినాయకుని కుమారులకు రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్క చెల్లెలు ఎవరు లేకపోయారు. దాంతో వారి వేదనను గమనించిన వినాయకుడు సంతోషిమాత అనే దేవతను సృష్టించాడట. ఈ రోజు రాఖీని జరుపుకునే సోదరిమణులు ఆ మాత చల్లగా చూస్తుంది అని చెప్తారు. రాణి కర్ణవతి హుయానుద్దీన్ చక్రవర్తుల కథ. ఇంకో కథనాన్ని అనుసరించి 1535లో రాణి కర్ణవతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణాన్నైనా సుల్తాన్ దండెత్తి రావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణి కర్ణవతి భయపడింది. బాగా ఆలోచించి తనను కాపాడేందుకు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుయానుద్దీన్ చక్రవర్తి అని నమ్మింది. వెంటనే హుయానుద్దీన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుయానుద్దీన్ మనసును గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోటపై దాడి చేశాడు. హుయాన్కు విషయం అర్థమయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణి కర్ణవతితో సహా 13,000 మంది స్త్రీలను సుల్తాన్ చేరపట్టాడు. హుయానుద్దీన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుయాన్ చక్రవర్తి గుజరాత్ సుల్తాన్ను ఓడించి చిత్తూరు రాజ్యాన్ని రాణి కర్ణవతి కొడుకు ఇప్పించాడు. హుయాన్కు మాత్రమే ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయింది. అలెగ్జాండర్ భార్య రోస్కానా తక్షశీల రాజు పురుషోత్తమునికి తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వము 326లో భారతదేశంపై దండెత్తి వచ్చాడు. ఆ క్రమంలో బ్యాక్ట్రియన్ యువరాణి కోర్సనను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా, ముఖ్యంగా జీలం, చీనా నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. రాఖీ సినీ కథనం. 1975లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా జై సంతోషిమా ఈ కథను అనుసరించి వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు, శుభ్ లాభ్ అనే 2 కొడుకులు. రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభ్ లాభ్ తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలని కోరారు. గణపతి సంతృప్తికి సంకేతమైన సంతోషి మాతను ప్రార్థించగా ఆవిడ ఒక దివ్య శక్తిని ప్రసాదించింది. మార్కెట్లో రకరకాల రాఖీల సందడి, అన్నా చెల్లెల హడావుడి. ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోలెడన్ని రాఖీల సందడి నెలకొంది. ఈ సంవత్సరం బంగారం, వెండి, రాళ్లు పొదిగిన రాఖీలను గిరాకీ బాగా పెరిగింది. మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి. ఇక పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకుంటున్న వారు ఉన్నారు. సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైన రాఖీలను సోదరిమణులు కొనుగోలు చేస్తున్నారు. ఇక వారిపై ప్రేమను తెలియజేసే సోదరులు కూడా వారికి గిఫ్టులు ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు.